హలో గాయ్స్! ఈరోజు ఫిల్మ్ మేకర్ పిఆర్‌లో ఈ వీడియో వచ్చేసేసి ఐఫోన్‌తో ఫిల్మ్ మేకింగ్ గురించి ఒక చిన్న ఎక్స్‌పెరిమెంట్ చేస్తున్నాను. ఒక్క నిమిషం. సో, ఐఫోన్‌తో ఎక్స్‌పెరిమెంట్ చేస్తున్నాను. ఆ రిజల్ట్ ఏంటి? ఒక్క నిమిషం. ఇది సైలెంట్‌లో సర్లే. యాక్చువల్లీ కాల్ వేరేది. అయితే నేను ఫిల్మ్ మేకింగ్ సంబంధించి ఐఫోన్‌తో ఒక చిన్న వీడియో చేద్దాం ప్లాన్ చేసుకొని ఉండే నేను, రోహిత్. సో, ఆ ప్లా హ్మ్. 1 మినిట్. హలో! ఏంటి చెప్పు? ఆ! నాకా? కోపమా? నాకు కోపం ఎందుకొస్తది? నాకు. నాకు కోపమొస్తదా అసలు? ఏంటి? మిల్క్ షేకా? ఓరియోనా? నేనెంత టెంప్ట్ అయితానని తెలిసినా గానీ, నువ్వు మరీ ఇట్లా ఆఫర్‌లు చేయొద్దు. సినిమా పని పక్కన పెట్టేసి ఆఫర్‌లేంటి? ఏంటి? సర్ప్రైజా? ఓహ్! నిజమే. నువ్వు ఓరియో ఇప్పిస్తా అన్నప్పుడే సర్ప్రైజ్ అనుకోవాలి నేను. ఇప్పుడు నేను షూట్ చేసుకుంటున్నా ఒక వీడియో. ఓకేనా? ఇది కంప్లీట్ అయిపోతే నేను తర్వాత అరే! చెప్పేది ఇను. అరే! సరే, సరే. ఓకే. 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 వస్తున్నా. సరేనా? ఓకేనా? పెట్టేనా? చెప్పు. రోహిత్‌ని కూడా తీసుకొని రావాలా? నా ఒక్కడికి చాలదు. రోహిత్‌కి కూడా సర్ప్రైజ్. ఓకే. చూద్దాం. రైట్ మరి బయలుదేరుతా. యాక్చువల్లీ వీడియో సగంలో ఉన్నదని ఆపేసాం. దీన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తా. రైట్ స్టార్ట్ అవుతా నేను. ఒకసారి రోహిత్ కూడా ఫోన్ చేసి సిట్యుయేషన్ ఏందో కనుక్కొని నీ సర్ప్రైజ్ ఏందో కూడా చూద్దాం మరి. రైట్ బాయ్. 1 hour later. ఏట్రా దుబ్బ పని చేస్తున్నారు? చల్లగా తెప్పించారుగా ఇంకా చల్లబడలేదా? ఇది ఇప్పీయడం కాదు. మన మూవీ ప్రమోషన్ గురించి ఏంటి? మూవీ ప్రమోషన్ గురించా? అయితే దీని గురించి ఆలోచించాల్సింది. ఇంకా ఆలోచించు. కనకలబర్ని గారను, వరుణ్ సందేశ్ గారను, మంచు మోహన్ బాబు గారను, నాది అదే మంచు మోహన్ బాబు గారు కలిపి ఒరేయ్ పంది విసు గారను సరే. అన్నాను కదా! ఇచ్చిన మాట మీద నిలబడుద్ది సుష్మా. సుష్మా అంటేనే ఏదో ఒకటి. ఇచ్చిన మీద నేల మీద మాట అంటారు దాని మీద నిలబడితే అలాంటి కుళ్ళు జోకులు ఏవాగు. ముచ్చటేందంటే నేను 3 ఆప్షన్స్ ఇచ్చా మీకు. సో అండ్ సో అని. అందులో ఒక హీరో గారు వరుణ్ సందేశ్ గారైతే నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. మనం వరుణ్ సందేశ్ గారిని కలవబోతున్నాం. ఏ నిజం. ఏదో నువ్వు అప్పుడు మందు గారన్నావు తర్వాత ఆయన మీరాయి అన్నావు ఆ రాయి పెట్టి కొట్టినట్టు నువ్వు ఎన్నెన్నో అనుకుంటాం అవన్నీ జరుగుతాయా? కొన్ని సార్లు ఇప్పుడు ఇంత కానిస్టేబుల్ సినిమా రిలీజ్ అయింది కదా ఆయన మళ్ళీ ఆర్ట్ ప్రమోషన్స్ వాటి వేలో ఉన్నాడా? లేదు. ఆయన ఎంత బిజీలో ఉన్నా సరే గాని మనలాంటి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే మనకి స్పందించేంత కరుణదయ గలడు మా హీరో. అందరూ హీరోలు కరుణదయం నోటే ఉంటారు మనకి టైం ఇచ్చారా లేదు ఇచ్చారు. సరే ఓకే. నాకు డౌటు. ఓకే. ఈ ఒక క్లారిటీ తీసుకొచ్చావు. మళ్ళీ ఇది చల్లటిగాతో మళ్ళీ వేడి అంత టైం ఉందా ఆయన దగ్గరికెళ్ళడానికి? అర్థం కాలే. ఎన్ని రోజుల తర్వాత ఎన్ని రోజుల తర్వాత తీసుకెళ్తావు? ఈ రోజే ఇప్పుడే వరుణ్ సందేశ్ గారిని మిమ్మల్ని కల్పించబోతున్నాను. నన్నోరా అయ్యో బాబోయ్! నిజంరా బాబు. ఇది కూడా నమ్మరా? నేను సర్లే. చూడండి నేను ఇంకొక 1 అవర్‌లో మణికొండలో తన విల్లాలో 37 నంబర్ విల్లాలో ఉన్న వరుణ్ సందేశ్ గారి దగ్గరికి మేము తిరుగు. అడ్రస్, ఇంటి అడ్రస్, వాళ్ళ నంబర్ చెప్పు మొత్తం చెప్పు. ఇక అది చెప్పకూడదు. అడ్రెస్ చెప్పకూడదు ఎప్పుడైనా హీరో వాళ్ళది. ఎత్తలే మళ్ళీ 2 అని ఎడిటర్ వేస్తాడు. 2 అని ఎత్తాడు. నెక్స్ట్. మీరు మీరు అంత సీరియస్‌గా చూడాల్సిన అవసరం లేదండి. ఈ రోజు నేనైతే వరుణ్ సందేశ్ గారిది అపాయింట్మెంట్ తీసుకున్నాను. అంటే మనందరం ప్రాబ్లం ఏంటంటే ఫిలిం చేసి దగ్గర ఐ మీన్ సిరీస్‌ది ఫస్ట్ పార్ట్ పెట్టి దగ్గర పెట్టుకొని 20 రోజులు అయితుంది. 20 రోజుల క్రితం భరణి గారు అన్నావు. ఆయన బిజీ ఉన్నాడన్నా. మనోజ్ అన్న ఇక ఆయన ఇప్పుడు వరుణ్ గారు అన్నావు. నువ్వు ఇయ్యాలి అంటున్నావు. సరేనన్నా నేను ఇంకొక క్వెషన్ అడుగుతున్నా దానికి ఆన్సర్ ఇస్తావా? వాళ్ళంటే అందరూ ఇండస్ట్రీలో సెలబ్రిటీస్ కదా! హీరోలు. సో పెద్ద పెద్ద మూవీస్ చేస్తారు. వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. నేను ఒక చిన్న ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక చిన్న ఇన్‌ఫ్లుయెన్సర్‌ని. నేను మంత్లీ అట్‌లీస్ట్ 2 రోజులు నాకు ఖాళీగా దొరకదు. నాకే 2 రోజులు ఖాళీగా దొరకనన్నప్పుడు అంత పెద్ద సెలబ్రిటీస్‌కి టైం మనకివ్వడం అంటే అసలు చాలా పెద్ద విషయం అది. నువ్వు సెలబ్రిటీ అవ్వాలనే కదా మేము అడిగేది కూడా. పెండెంట్ అయితే మేము ఎప్పుడో రిలీజ్ చేసేవాళ్ళం. అది నాకు అర్థమైంది. అందు గురించే ఇన్ని రోజులు వెయిట్ చేయాల్సొచ్చింది. ఇన్ని రోజులు వెయిట్ చేశారు. ఈ ఒక్క రోజు వెయిట్ చేయలేరా? ఒక గంట వెయిట్ చేయలేరా? ఇది ఇంకోటి తాగి బయలుదేరదాం బా. అంతే
ఇంకొద్దిసేపట్లో మేము వరుణ్ సందేశ్ గారిని కలవబోతున్నాము. సీ యూ సూన్ దేర్. చల్లటి ఓరియోతో ఇప్పుడు చల్లగతం చల్లగుంది. నేను చెప్పినట్టే వరుణ్ సందేశ్ గారి ఇంటికైతే మిమ్మల్ని తీసుకొని వెళ్తున్నా. కాదు వరుణ్ సందేశ్ గారండి ఇప్పుడు కార్‌లో అంతా బానే ఉంది గానీ, నాకు సర్ప్రైజ్ అని చెప్పేసి అసలు ఎవరి పర్మిషన్ త్రూ మనం వెళ్తున్నాం అసలు ఎవరు అనేది చెప్తా అన్నావు. మిమ్మల్ని వరుణ్ సందేశ్ గారితో అపాయింట్మెంట్ ఇప్పించింది వారు ఎవరు? కుమారా ఎవరు మీరు? అమ్మని అమ్మ. సో ఎవరంటే ఆర్ఎన్ హర్షవర్ధన్ అనే ఒక మూవీ డైరెక్టర్ ఉన్నాడు. సో తను నేను ఇంతకుముందు ఇన్‌స్టాగ్రామ్‌లో కొలాబ్ ద్వారా కలిసాను. ఐ మీన్ పరిచయం. తనని నేను రిక్వెస్ట్ చేశాను. నేను చాలా మంది దగ్గర నేను వెళ్ళాను. ఇలా నా పోస్టర్ రిలీజ్ చేసేది ఉంది హెల్ప్ చేయండి. యూట్యూబ్‌లో ఇది నా మొదటి అడుగు కాబట్టి సో అండ్ సో హెల్ప్ అవుద్ది కదా అని అడిగితే చాలా వరకు చాలా మంది టైం ఇవ్వలేదు. టైం ఇవ్వలేకపోయారు నాకు. కానీ ఆర్ఎన్ హర్షవర్ధన్ గారిని అంటే డైరెక్టర్ ఆర్ఎన్ హర్షవర్ధన్ గారిని నేను వెళ్ళి ఇలా అడిగాను. సార్ నా పోస్టర్ రిలీజ్ చేయాలి. ఎవరైనా ఉంటే చూడండి సార్. ఇండస్ట్రీ వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుంటది. మూవీ రిలేటెడ్ పర్సన్స్ అయితే ఇంకొంచెం హైప్ వస్తది. నాకు కూడా హెల్ప్ అవుతది అని చెప్తే అప్పుడు హర్షవర్ధన్ గారు ఒకేసారి వరుణ్ సందేశ్ గారిని అడిగారు. సో అండ్ సో సుష్మా భూపతి సార్ ఇలా ఇలా రిలీజ్ చేసుకున్నానంటే సార్ ఇమ్మీడియేట్‌గా ఓకే చెప్పాడంటే కాకపోతే టైం తీసుకున్నాడు. ఒక 1 వీక్ టైం తీసుకున్నాడు. ఎందుకంటే సార్ వేరే షూట్‌లో బిజీ ఉండడం వల్ల. ఈరోజు అపాయింట్మెంట్ ఇచ్చాడు మనకి. ఈరోజు మనం వెళ్తున్నాం. వరుణ్ సందేశ్ గారిని కలుస్తున్నాం. వరుణ్ సందేశ్ గారి చేతుల మీదటే పోస్టర్‌ని రిలీజ్ చేయబోతున్నాం. దట్స్ ఇట్. ఏ సినిమా తీశారు ఆర్ఎన్ హర్షవర్ధన్? ఆర్ఎన్ హర్షవర్ధన్ కదా చిత్రం చూడరాని వరుణ్ సందేశ్ గారితోనే మూవీ చేశాడనమాట. సో ఆ మూవీ కూడా నేను ఐ థింక్ 3-4 కొలాబ్స్ కూడా ఇచ్చారు. సో నాకు అలా పరిచయం సార్. నేనైతే అనుకోలేదండి ఇలా మూవీ ఇండస్ట్రీ వాళ్ళు అంటే హీరో వాళ్ళతో నా ఒక చిన్న యూట్యూబ్‌లో చిన్న మూవీ పోస్టర్ రిలీజ్ చేస్తా అని ఎప్పుడు అనుకోలేదు. బికాస్ చిన్న చిన్న యూట్యూబర్స్ కూడంగా లైక్ నేను హెల్ప్‌కి వెళ్తే దే రిజెక్టెడ్ హానెస్ట్‌లీ వాళ్ళు డైరెక్ట్‌గా ఓపెన్‌గా నేను చేయలేను అని చెప్పకుండా ఇదిగో ఈ రోజురా, రేపురా, ఎల్లుండిరా అండ్ వాళ్ళు నేను సేమ్ రేంజ్. వాళ్ళకి పెద్ద ఏం లేదు ఫేమ్. నాకెంత ఉందో వాళ్ళకు అంతే ఉంది. బట్ వాళ్ళు యాటిట్యూడ్ చేయించారు. నాకు అర్థమైపోయింది. ఓకే. వీళ్ళే ఇలాగా ఉంటే అలాంటిది ఒక మూవీ ఇండస్ట్రీలో ఉన్న హీరోస్, టాప్ హీరోస్ అసలు వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అసలు మనకి ఎవరైనా హెల్ప్ చేస్తారా అనుకున్నా. కానీ అందరూ ఒకేలాగా ఉండరండి. అందుకే అంటారు కొంతమంది. ఏమంటారు? ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. మనం ఏ పొజిషన్‌లో ఉన్నా సరే గాని పొలైట్‌గా ఉండాలి. అండ్ ఒక 10 మందికి హెల్ప్ జరిగేలా ఉండాలి. అందుకే నా వరకు కూడా ఏమైనా హెల్ప్ చేస్తే మాత్రం తప్పకుండా చేస్తానండి. నేనైతే ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ మా టీమ్ వాళ్ళైతే షాక్ అయ్యారు. ఎందుకనంటే నేను ఊరికే మాటలు చెప్తున్నాను అనుకో తనిఖీలపల్లి, మంచు మనోజు, వరుణ్ సందేశ్ నేను ఊరికే మాటలు చెప్తున్నాను అనుకోని నన్ను రోజు చిరాస్తున్నారు. ఏమైందమ్మా మీ తనిఖీల బర్రె గారు కలవలేదా? ఏమైందమ్మా మీ మనోజ్ గారు కలవలేదా? ఈ రోజు ఎక్కడ పెట్టుకుంటారు మేత వరుణ్ సందేశ్ ముందు పెడతాం. ఏమన్నాడు? వరుణ్ సందేశ్ ముందు పెడతాం. ఎక్కడ తీసుకెళ్తే అక్కడ పెడతాం మా తలకాయ. సో ఈ రోజు వీళ్ళకి బ్లాస్ట్ మూమెంట్ అనమాట. సో అలా జరిగిందండి. బండికొచ్చనితో కాదు ఆయన ఎంత లేదన్నా సెలబ్రిటీ. రీసెంట్ మూవీ కూడా రిలీజ్ అయింది. ఏదన్నా తీసుకొని వెళ్తే బాగుంటది. అండ్ మన పోస్టర్ అంటున్నావు. ఎట్లా రిలీజ్ ఏమన్నా చేపిద్దామా? మీరు ఇంకా నిద్రపోతున్నారు. నేను ఇంత బిజీ షెడ్యూల్‌లో కూడా ఆల్రెడీ పోస్టర్ కూడా రెడీ చేయించేశాను. అండ్ వరుణ్ సందేశ్ గారికి ఫ్లవర్ పాట్ కూడా నేను ప్రిపేర్ అయ్యాను. ఆల్రెడీ తీసేసుకున్నాను. ఇదంతా కూడా సర్ప్రైజ్. ఎద్దవాళ్ళు మీకెందుకు చెప్పడంలే అని చెప్పి అంతా నేనే చేసుకున్నాను. అది ఇది ఇప్పుడు కెమెరా సర్ప్రైజ్ అని చెప్తే ముందు మేము ఎట్లా ప్లాన్ చేస్తాం ఇవన్నీ? మీరే చెప్పండి కొద్దిగా. కాదు కాదు. సర్ప్రైజ్ అయిన బోర్డు ఎదురుగా పెట్టి. నెత్తి మీద పెట్టి ఇది చెప్పండి. సర్ప్రైజ్ అవ్వదైతే మేము ఎట్లా ప్లాన్ చేస్తాం? అదే పాటు, అదే పోటు, అదే చెట్టు అది వరుణ్ సందేశ్ గారి దగ్గరికి మనం ఇప్పుడు వెళ్తున్నాం. అసలు ఏంటి? ఎలా విష్ చేయాలి? ఏం మాట్లాడాలి? మూవీ గురించి ఏం చెప్దాం? నాకైతే తెలియదు. నాకైతే క్వెషన్ మార్క్. అయితే ఇలాంటి వాటికి నా దగ్గర ఒక సలహా ఏంటో తెలుసా? ఏంటి? ఎప్పుడు నేను ఫేస్ చేసింది ఒకటి. మనం 100 ప్లాన్ చేసినా ఆడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏ ప్లాన్ కూడా అదే ప్లాన్‌లో వెళ్ళిపోతాం. అది అక్కడ అంతా జరిగిందనే విషయం కూడా బయటకు వచ్చిన తర్వాత రిలీజ్ అవుతుంది. అంతకుమించి ఏముండదు. అంతే అంటారా? అంటే ఇప్పుడు ఇందాక మనం స్టార్ట్ అయినప్పుడు పలానా దగ్గర పలానా అతను ఛాన్స్ ఇచ్చాడు. ఐ మీన్ మనం వెళ్తామని చెప్పాను కదా. అప్పుడు నువ్వేమన్నావు? నేను ఒక ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్‌ని. నేనే ఖాళీ ఉండట్లేదు. ప్రమోషన్స్ అని, వీడియోస్ అని అవి అన్నావు. ఆయన సెలబ్రిటీ. ఆయన అసలే ఖాళీ ఉండడుగా. ఆయనకి ఇంకా ఏదైనా స్టోరీ వినేది ఉండొచ్చు. ఇంకేదైనా షూటింగ్ వచ్చి ఏదో ఉండొచ్చు. మనం చేస్తాం. ఐ మీన్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేస్తున్నారని చెప్పేసి ఆయన మనకి హెల్ప్ చేస్తా అన్నాడు. సో మనం గంటలు తినేయడం కరెక్ట్ కాదు. నాకు తెలిసి మహా అయితే
ఇది ముందు మన రేపం పోయేవనుకోడు. వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మనం ఇబ్బంది పడకుండా నీట్‌గా తీసుకొని ఒక చిన్న బైట్ మన సినిమా గురించి ట్రైలర్ చూపించాక ఆయనకేమనిపించిందని చేసుకుంటే ఇంకా బావుంటదనేది నా ఉద్దేశం. ట్రైలర్ చూసేంత టైం ఉంటదంటావా హీరో గారికి? చూస్తారు. ఎవరైనా చూస్తారు. అది మన మేము లాస్ట్ శ్రీకాంత్ గారి దగ్గరికెళ్ళినప్పుడు గూడా ఆయన గూడా చూసారు. చూస్తారు ట్రైలర్‌లో చూస్తారు. మన ఏకంగా సీన్ ఇచ్చి ఒక పావుగంట 20 నిమిషాలు చూడడు. ట్రైలర్ ఎంత ఉంటదక్క పెద్ద సినిమాల ట్రైలర్‌లో 2 నిమిషాలు ఉంటాయి గట్టిగా. మనది వెబ్ సీరీస్ చిన్నది కాబట్టి 1 మినిట్ ఉంటది గట్టిగా. సో, ట్రైలర్ చూస్తారు. సో, ఇప్పుడు మేము వెళ్ళాక ఒరి సందేశ్ గారికి మన ట్రైలర్ చూపించి పోస్టర్ రిలీజ్ చేపించుకొని దాని తర్వాత నేను ఏం చెప్పదలుచుకున్నానో అప్పుడే చెప్తాను. అబ్బా! ఇప్పుడు నేనేం చెప్పలేను. బికాజ్ నేను టెన్షన్‌లో ఉన్నాను. ఇప్పుడు వెళ్తున్నాను అసలు ఏంటి కదా సార్ ఎలా ట్రీట్ చేస్తాడు? మనం ఎళ్లి ఏం మాట్లాడతాం అసలు? సో, ఇదంతా కొంచెం కన్‌ఫ్యూజన్ ఉంది. ఇదంతా వదిలేసేద్దాం. అందుకే ఇప్పుడు చిల్ అవుతూ వెళ్దాం. అక్కడికెళ్ళాక మన నటనని ప్రదర్శిద్దాం. చిల్ అంట కొంచెం ఏసీ విన్స్ అయ్యా. और चलो लगा ना? హలో అండి. ఉప్మా. దండాలు పెడుతూ వెరీ మచ్ సార్. ఫస్ట్ ఆల్ ది బెస్ట్ మీ అందరికి టీమ్. ఇచ్చేసాను సార్ మీకోసమే. అదే చెప్పాడు హర్ష నాకు. ఓకే. ఒకసారి చెప్పండి. దిస్ వెబ్ సిరీసా? స్లాప్ వెబ్ సిరీస్. ఎపిసోడ్ నేమ్ వచ్చి స్లీప్. ఎవ్రీ ఎపిసోడ్‌కి ఒక నేమ్ ఉంటది. ఈ ఎపిసోడ్ స్లీప్. స్లీప్. యాహ్! ఓకే. ఓకే. మా డీఓపీ. ఓపెన్ చేసి వాళ్ళిద్దరూ మా టీమ్. రైట్. తీసుకోండి. బాగున్నా? ఫ్లాబీ. సార్ చూడండి సార్. నా మొదటి పువ్వు సార్. ఇన్ని రోజులు ఇన్‌స్టాగ్రామ్‌లో అదొకటి. బట్ ఇది నాది. సో, అందు గురించి ఇన్ని రోజులు చేశాను. థాంక్ యూ వెరీ మచ్ సార్. ఆ! చెప్పు దీని గురించి ఒక 1 మినిట్ చెప్పవా? నువ్వే వీడియో ఇస్తారని. చెప్తాను ఒకసారి. స్టోరీని లైన్ చెప్పేస్తాను. ఒక ఇండిపెండెంట్ వుమెన్ సొసైటీలో మూవ్ అవుతూ తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్‌ని నేను కొంచెం సస్పెన్స్ వేలో చూపిస్తున్నాను. ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్క నేమ్ ఉంటది. అంటే తను ఎన్ని స్టెప్పులు దాటుకుంటూ వెళ్ళిందనేదే మెయిన్ కథ. దాని ఫస్ట్ దీని గురించి ఇంకా మాట్లాడొచ్చా? ఉన్నట్టు. దానికి ఫస్ట్ ఒకసారి అయితే దాని టీజర్ చూడండి 1 మినిట్‌ది. అది చూస్తే అన్నీ అనేసి దర్శనం జరిగిందట ఏచి. సార్ బాగా నచ్చిన అమ్మాయిది. చెత్త వెళ్ళారా? వారాన్ని ఇప్పుడు ఈ సిక్కేసాను. తీసుకోము. సార్. ఓకే. హలో అండి. అందరికీ నమస్కారం. స్లాప్ వెబ్ సిరీస్ త్వరలో రిలీజ్ అవబోతోంది. ఎప్పుడు ఏ డేట్ అనుకుంటున్నారు? నెక్స్ట్ ఫ్రైడే. నెక్స్ట్ ఫ్రైడే. ఓకే. సో, నెక్స్ట్ ఫ్రైడే రిలీజ్ అవుతోంది. అండ్ ఫస్ట్ ఎపిసోడ్ ఈజ్ టైటిల్డ్ స్లీప్. అండ్ విషింగ్ ద టీమ్ ఆల్ ది బెస్ట్. ఇప్పుడే టీజర్ చూశాను. సో, ఒక మంచి అంటే ఇప్పుడు థ్రిల్లర్ సీజన్‌లో ఇంకొక థ్రిల్లర్ రాబోతోంది. సో, మీరందరూ తప్పకుండా ఎంకరేజ్ చేసి మంచి సక్సెస్ చేయాలి వెబ్ సిరీస్‌ని అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు, డైరెక్టర్ గారికి అండ్ కెమెరామెన్‌కి మొత్తం టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ విషింగ్ యూ గైస్ ఎ హ్యూజ్ సక్సెస్. సో, స్లాప్ వెబ్ సిరీస్ తప్పకుండా మీరందరూ చూడండి. థ్యాంక్ యూ. ఫైనల్లీ లాంచింగ్ అయిపోయింది. మర్చిపోయిన చచ్చిపోతాను నేను ఇప్పుడు. ఇక్కడే
టెక్నికల్ ఇష్యూ చిన్న టెక్నిక్ షో వీడియోలో మాత్రం రికార్డ్ చేయలేదు. స్టార్టింగ్ మీరు ఇంకా చచ్చిపోతా వీళ్ళని చంపేయడమే ఇంకా. ఆయన ఎంత కష్టపడ్డాను తెలుసా ఈ సార్ని రీచ్ అవ్వడానికి. అలాంటిది ఇలాంటి నువ్వు రికార్డ్ బటన్ అవుతాడు మర్చిపోయినా ఇది మర్చిపోయినా అంటే ఊరుకుంటానా వేసుకుంటా. పోస్టర్ సుష్మా మోదీస్ విత్ స్లాప్ స్పెల్. చాలా బాగుంది. సర్ప్రైజ్ అంటే ఏమో అనుకున్నా కానీ సో దిస్ ఈజ్ మై సర్ప్రైజ్. వెళ్ళామండి ఎలా ఓకే ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్ప్రైజ్ గురించి మాట్లాడదాం. వీళ్ళు ఎలా ఫీల్ అయ్యారో చేద్దాం. ఎలా ఫీల్ అయ్యారు? నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఫస్ట్ మనోజ్ అన్న గురించి ట్రై చేసినప్పుడు మాకు కుదరలేదు. ఆయన మిరాయి సినిమా దాని గురించి అన్నారు. భరణి గారు ఇక్కడ ఇండియాలో లేరు, లేకపోతే తెలుగు స్టేట్స్ లో లేరు అన్నట్టు చెప్పారు. ఆయన చెన్నై నుంచో ఎక్కడి నుంచో చెన్నై నుంచా ఏదో చెప్పారు, బయటికి వెళ్ళారు అని చెప్పారు. మేము అట్లే ఇక వరుణ్ సందేశ్ గారు అంటే ఆయన మామూలు బై బర్త్ యూఎస్ లో పుట్టింది, ఆయన ఇక్కడ ఎందుకుంటే అనుకో రిలీజ్ ఆయన బిజీ ఉన్నాడు అనేసి కాబట్టి అది కొంచెం హడావిడిలో ఉంటారు అనుకున్నాం. కానీ ఇది ఎక్స్పెక్ట్ చేయలే. అండ్ పోస్టర్ బాగా నచ్చింది, నాకు బాగా చేపించారు. ఓ థ్యాంక్ యూ. అండ్ పోస్టర్ చేసిన అతను కూడా చాలా బాగా చేశాడు కదా. కాదు అక్క ఎంత తెలియదు రాసి వెనక నాకు ఉంటే అది ఈ బోర్డు అనుకున్నారు, రిఫ్లెక్టర్ ఫోమ్ బోర్డు ఇది టీవీ థియేటర్ సరే ఇది ఇక్కడ పెడుతున్నా. అలమండసి రైట్. బాగుంది, చాలా బాగుంది. సో సర్ప్రైజ్ ఎలా ఉంది అది చెప్పలేదు ఉంది బ్రో. ఏ బ్రో ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా. ఒకసారి డిలే ఓకే ప్రమోషనల్ పార్ట్నర్. సో చెప్పాలంటే కొన్నిసార్లు డిలే అయ్యి ముందుకెళ్ళి ప్రమోషన్ విషయం కొంచెం అటు ఇటు అయినాయి. దానివల్ల కొంచెం డిసప్పాయింట్ కూడా అయ్యాం. ఇక అట్లనే కొంచెం నేను అయితే కొంచెం గురువుగా చూసేసరికి ఎట్లా చూసాం పిలిచేసి మమ్మల్ని కూల్ చేస్తున్నారు అనుకున్నా కానీ నిజంగా వరుణ్ సందేశ్ గారి దగ్గరికి తీసుకెళ్ళి బాగా కూల్ చేసి చూశారు కదా మీట్ అయ్యాం తన్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. నేను తీసిన వెబ్ సిరీస్ ఏదైతే ఉందో దాంట్లో ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ గురించి పోస్టర్ని అయితే దాని దగ్గర తీసుకొని రిలీజ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. మనకి కొత్త బంగారు లోకం నుంచి రీసెంట్గా వచ్చిన కానిస్టేబుల్ దాకా చాలా పాత్రలు చేసుకుంటూ వచ్చారు తన మూవీస్లో. సో తలవడం చాలా హ్యాపీ అనిపించింది. తన రిసీవింగ్ కూడా చాలా బాగా అనిపించింది నాకు. నాకు ఎక్కడ వచ్చిందంటే మామూలుగా వాళ్ళ ఆఫీసు అట్లా చేసాను, డైరెక్ట్గా ఆయన థియేటర్కి తీసుకెళ్లారు కదా పర్సనల్ థియేటర్, అది బాగా అనిపించింది. అది నిజంగా నేను కూడా షాక్ అయ్యా. అబ్బా ఆయన పర్సనల్ ప్రివ్యూ థియేటర్కి తీసుకెళ్ళి మాట్లాడి యాక్చువల్గా తన కథలు అక్కడే వింటాడంట. సో డిస్కషన్లో ఆ మాట కూడా చెప్పాడు అనమాట. సో నీ స్టోరీస్ ఎక్కువ ఇక్కడే వింటా ఉంటా అని చెప్పేసి చాలా బాగుంది. యాక్చువల్గా పీస్ఫుల్గా ఉంది. మాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. అంత పీస్ఫుల్గా మాకు టైం ఇచ్చి మాట్లాడి తను చూసి రివ్యూ ఇవ్వడం నిజంగా నిజంగా ఓకే నా ఇద్దరిది చెప్పావు. ఇప్పుడు నువ్వు చెప్పు మరి. నువ్వు సర్ప్రైజ్ అన్నావు కదా, నువ్వు వెళ్ళిన తర్వాత నువ్వు నీకు ఎలా అనిపించింది? బస్సు వెళ్ళినప్పుడు ఒక ఇచ్చింది, నాకు అది నచ్చింది. నార్మల్గా అందరూ బొకేస్ ఇస్తారు, బొకేస్ ఏ చేస్తారు తీసుకుంటారు ఆర్డర్ పెట్టేస్తారు, అది ఎవరు వాడరు. కానీ అది మొక్కిస్తే అయితే పడేయలేరు కదా, కంపల్సరీగా ఆర్డర్ పోసి పెంచుకోవాల్సిందే. అండ్ సార్కి ఎప్పటికీ గుర్తుండదు స్లాబ్ ఎపిసోడ్ కేసిన శోభవతి వచ్చి రిసీల్ అని ఎప్పుడు గుర్తుంటుంది కదా. దాని గురించి నేను మొక్క తీసుకెళ్ళాను. ఆయన తనని ఇంప్రెస్ చేయడానికి కూడా ట్రై చేశాను. మొక్కిచ్చి బొమ్మ సపోర్ట్ అయితే సాగు రాదు, ఎవరి ప్లాన్లు వాళ్ళకు ఉంటాయి. మరి ఆయన తిరిగిందంటే నేను ఎక్కడ ప్లాన్ తీయటమే ప్లాన్. ఎస్ ప్లాన్ తీయడమే నా ప్లాన్. నన్ను చెప్పడం లేదు, నేను నిజంగా చెప్తున్నాను. అక్కడికి వెళ్ళే వరకు కూడా నాకు డౌటే ఉన్నానండి. ఎందుకనంటే ఇక్కడ వాళ్ళకి సడన్ షెడ్యూల్స్ ఉంటాయి వాళ్ళకి. ఎక్కడ వెళ్ళిపోతాడు అసలు అక్కడికి వెళ్ళాక ఏమన్నా ఫ్లాప్ అవుతుందో, వీళ్ళిద్దరు నన్ను తిడతారేమో, వీళ్ళది నేను తట్టుకోలేను, తర్వాత వీళ్ళు పోరు. నేను అలా భయపడ్డా. మా టీం వాళ్ళ ముందు కూడా నా ఇద్దరు పోదేమో, అబ్బావి నేనేమో ఏం లైక్ అప్పుడు చూడడం నా అద్దెది ఏదేమో చేసేదా. కానీ అక్కడికి వెళ్ళేంత వరకు నాకు టెన్షన్. కానీ వన్స్ అక్కడికి వెళ్ళి పొరుసారి ఫేస్ చూడగానే అంత పోయిందని టెన్షన్ అంతా. అండ్ అంత మాట్లాడటప్పుడు నిజంగా నాకు ఏమో అర్థం కాలేదు. అందుకు సైలెంట్ అయిపోయి జస్ట్ హాయ్ హలో సార్ సో అండ్ సో అందే. ఏమన్నారు నాకు ఒకటి మాట అర్థమైంది, పృథ్వీ అండ్ రోహిత్. ఏమర్థమైంది చెప్పనా, మనం ఒక స్టేజ్కి వచ్చాక నిజంగా మనకన్నా చిన్న పొజిషన్లో ఉన్న వాళ్ళు కానీ ఇప్పుడిప్పుడే అప్పుడప్పుడే ఎదుగుతున్న వాళ్ళు కానీ మనకు కంపల్సరీగా సపోర్ట్ ఇవ్వాలండి. ఎందుకనంటే మనకి అది ఎంత అదే ఉండొచ్చు, కానీ వాళ్ళకు అది ఎంతో అర్థమైందా. అంటే ఇప్పుడు వచ్చేసరికి నన్ను కలవడము, మా పోస్టర్ రిలీజ్ చేయడం, తను ఇచ్చిన ఆ 10 minutes అనేది తనకి చాలా చిన్న విషయం అయిండొచ్చు, కానీ నాకు అది ఎంత పెద్ద విషయం తెలుసా. బికాస్ నేను చిన్న ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే దాన్ని
బొరుల్ సార్ చేతుల మీదగా నేను పోస్టర్ రిలీజ్ చేయడం ఇది అన్న నాకు పెద్ద అదే అనమాట. సో నేనైతే ఒకటే డిసైడ్ అయ్యానండి. ఈ రోజు నేను ఈ స్టేజ్ లో ఉన్నాను, రేపనాడు ఇంతకన్నా కింద స్టేజ్ లో వెళ్ళినా ఇంతకన్నా మీద స్టేజ్ లో ఉన్నాను. దేనికైనా బికాస్ నేను 1 రూపీ నుంచి స్టార్ట్ అయ్యాను కాబట్టి. సో ఇన్ కేస్ నేను మంచి స్టేజ్ లో వెళ్తే మాత్రం తప్పకుండా నాలాగా ఎవరు సఫర్ అవ్వకుండా చూసుకుంటాను. అలా అని చెప్పి అందరికీ పెంచలేను కానీ ఎవరైతే నీడెడ్ పక్కన వాళ్ళకి సపోర్ట్ చేస్తాను. అండ్ ఇది నచ్చితే ఉంచండి, లేదంటే ఖర్చు చేయండి. కోల్ వచ్చేసింది. నెక్స్ట్ ఫ్రైడే స్లాబ్ వెబ్ సిరీస్ అండ్ స్లీప్ ఎపిసోడ్ తో మీ ముందుకు రాబోతుంది సుష్మా భూపతి, డైరెక్టర్ పృథ్వీ, డిఓపి రోహిత్ అండ్ ఎడిటర్ టెక్నీషియన్స్ కుమార్ అండ్ జశ్వంత్ పరిధిలో జరిగిన ఈ ఎపిసోడ్, ఈ షూట్ అండ్ ఈ వెబ్ సిరీస్ మీ ముందుకు రాబోతుంది. ఖచ్చితంగా వెయిట్ చేయండి, మస్ట్ వాచ్ చేయండి. మీరు ఏమనుకుంటే అది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి అండ్ ఫాలో చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి. డైరెక్టర్ మీరు అని చెప్పేదంటే చెప్పండి, నేను ఫ్లో ఎప్పుడు రిలీజ్ కొంచెం బాగుంది, అక్కడికే సరిపోద్ది. గంట కొట్టడం మర్చిపోకండి. గంట కొడతారులే కానీ అందరూ మా వాళ్ళందరూ ఉన్నారు అందుకే గంటలు కొట్టడానికి. ఓకే గైస్, వెబ్ సిరీస్ కంటిన్యూషన్ ఎపిసోడ్లో కలుద్దాం మళ్ళీ. థ్యాంక్ యూ. బాయ్, లవ్ యూ ఆల్.